ఆయన తెలుగు ఎంతో అద్భుతంగా నేర్చుకున్నారు. సీతారామశాస్త్రి గారు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అలాగే తనికెళ్ల భరణి గారు లాంటి ప్రముఖుల సహకారంతో తెలుగు నేర్చుకుని తెలుగు సాహిత్యం చదివే స్థాయికి ఎదిగారు ఆయన. కొన్ని సినిమాలకు ముందు డబ్బింగ్ వేరేవారు చెప్పారు. తర్వాత ఆయన అన్ని సినిమాలకు తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు ప్రకాష్ రాజ్. మెగాస్టార్ చిరంజీవితో హిట్లర్ మొదలుకొని ఆయన తనయుడు రామ్ చరణ్ రంగస్థలం వరకు మెగా ఫ్యామిలీలో ఆయన అనుబంధం వేరు. అంతఃపురం నుంచి ఆకాశమంత దాకా ఆయన నటనే భిన్నం. 2 తరాల హీరోలతో ఆయన టాలీవుడ్లో నటించారు. ఆయన జీవితంలో విషాదకర ఘటన కూడా ఉంది. 2004 సంవత్సరంలోని ప్రకాష్ రాజ్ భార్య లలిత కుమారి తన ముద్దుల కొడుకు అయిన సిద్ధుని తన 2 కూతుర్లకు అప్పగించి ఏదో పని మీద బయటికి వెళ్లారట. ఆ రోజు చుట్టుపక్కల వాళ్ళు గాలిపటాలు ఎగరవేస్తున్నారు. దీంతో వారితో పాటు సిద్ధు కూడా గాలిపటాలు ఎగరవేయడం ప్రారంభించాడు. అప్పటికి సిద్ధు వయసు కేవలం 4 సంవత్సరాలు. అయితే టెర్రస్ పైన గాలిపటం ఎగరవేస్తున్న సమయంలో సిద్ధు ఆకాశం వైపు మాత్రమే చూస్తూ ముందుకు నడుచుకుంటూ వెళ్ళాడు. చివరికి పైనుంచి కింద పడిపోయాడు. వెంటనే అక్కడ ఉన్నవారు ఆసుపత్రికి